వరల్డ్ క్రికెట్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కున్న క్రేజ్ వేరు. ఏ దేశంలో ఆడుతున్నారనేది సంబంధం లేకుండా దాయాదుల పోరును చూసేందుకు ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తుతారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు టీవీలకు అతుకుపోతారు. అయితే టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా భారత్ పాకిస్తాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఏడాది పొట్టి ప్రపంచ కప్ ను టీమిండియా విజయంతో ఆరంభించింది. ఐర్లాండ్ పై గెలిచి మంచి జోష్లో ఉన్న భారత్ జట్టు అదే జోరును చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై కూడా కొనసాగించాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఏడాది ఐపీఎల్ సీజన్ లో నిరాశపరిచిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫామ్ ను తిరిగి పొందడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఇక టీమిండియా బౌలింగ్ అటాక్ కు జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తుండగా సిరాజ్, హర్షదీప్ తమ బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నారు. ఐర్లాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనూ ఈ పేస్ త్రయం నిప్పులు చెరిగారు. మరోసారి భారత బ్యాటర్లు, బౌలర్లు చెలరేగితే పాకిస్తాన్ కు తిప్పలు తప్పవు. ఇదే సమయంలో పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం చెప్పుకోదగ్గ ఫామ్ లో లేదు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఇంగ్లాండ్ చేతిలో సిరీస్ ఓటమి చవిచూసింది. ఈ వరల్డ్ కప్ లో అమెరికా తమ గడ్డపై పాక్ ను సూపర్ ఓవర్ లో చిత్తు చేసింది. అయితే టీ20లో భారత్ పై పాకిస్తాన్ కు మంచి రికార్డు లేనప్పటికీ దాయాదిని మాత్రం తక్కువగా అంచనా వేయలేం. కెప్టెన్ బాబర్ ఆజమ్ తో పాటు పేసర్ షహీన్ షా అఫ్రిది పాక్ జట్టుకు కొండంత బలం. వీరిద్దరితో పాటు మహ్మద్ రిజ్వాన్, ఫఖార్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. అదేవిధంగా సీనియర్ పేసర్ మహ్మద్ అమీర్ కూడా రీ ఎంట్రీ ఇవ్వడం పాక్ జట్టుకు కలిసొచ్చే అంశం. దాయాది జట్టు మాత్రం సమిష్టిగా రాణిస్తే టీమిండియా గట్టి పోటీ ఎదుర్కోక తప్పదు. అయితే పాకిస్తాన్ మాత్రం కొన్ని బలహీనతలు వెంటాడుతున్నాయి. ఆ జట్టు ఒత్తిడిని అస్సలు తట్టుకోలేదు. అదేవిధంగా పాకిస్తాన్ ఫీల్డింగ్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. తమ లోపాలను పాకిస్తాన్ ఏ మేరకు అధిగమిస్తుందో వేచి చూడాలి.